డిఎస్సికి సంబంధించిన మరొక ఇంపార్టెంట్ మోడల్ ఏ కామా బి బిలాంగ్స్ టు డబ్ల్యూ అంటే రెండు పూర్ణాంకాలు మరియు ఏ మైనస్ బి బిలాంగ్స్ టు డబ్ల్యూ అయినా క్రింది వాటిలో సరైనవి. అంటే సాధారణంగా రెండు పూర్ణాంకాలను తీసివేసిన అన్ని సందర్భాల్లో పూర్ణాంకం రాదు. తీసివేసినప్పుడు కూడా పూర్ణాంకం వచ్చే సందర్భాలను గుర్తించండి అని అడుగుతారు. అప్పుడు ఏ ఏ సందర్భాల్లో వస్తాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 - 1 ఎంత 3, ఇది పూర్ణాంకమే. అంటే దీన్ని బట్టి మనం ఇది ఏ ఇది బి అనుకున్నట్లయితే ఏ వాల్యూ పెద్దది అంటే ఏ గ్రేటర్ దాన్ బి అయినప్పుడు తీసివేసినా కూడా పూర్ణాంకం వస్తుంది. ఇది ఒక సందర్భం గుర్తించాలి. ఒకవేళ 2 వాల్యూస్ కూడా ఈక్వల్గా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు 0, 4 - 4 = 0. ఇది కూడా పూర్ణాంకమే. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయినా కూడా తీసివేసినప్పుడు పూర్ణాంకం వస్తుంది. అలా కాకుండా ఫస్ట్ వాల్యూ ఏదో ఒక వాల్యూ, సెకండ్ వాల్యూ 0గా తీసేసుకున్నాం అనుకోండి, ఏమొస్తుంది 4. అంటే మనం ఏం తీసుకోవచ్చు, బి ఈజ్ ఈక్వల్ టు 0 ఫిక్స్ చేసేస్తే, అంటే సెకండ్ ప్లేస్లో 0ని కానీ ఫిక్స్ చేసేస్తే ఈ ఫస్ట్ వాల్యూ ఏదైనప్పటికీ కూడా మనకు పూర్ణాంకమే వస్తుంది. అంటే ఈ 3 కండిషన్స్లో మనకు తీసివేసినా కూడా పూర్ణాంకం వస్తుంది. మిగిలిన సందర్భాల్లో పూర్ణాంకం రాదు అని అర్థం.